హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ వీడియోస్ అయితే మొదలు పెట్టాను. ఇదిగోండి ఫస్ట్ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మన మొక్కలతోటి కెమేలియా మొక్క చూడండి, ఇంకా పెరగలేదు, అంతే ఉంది. అప్పుడు పెట్టిన మొక్క అలాగే ఉందన్నమాట. మరి ఎందుకో ఈ మొక్క నీడ పడ్డం వల్ల అనుకుంటే ఈ కాగడ మల్లెపూల చెట్టు అయితే బాగా చుట్టూ వచ్చింది. అందుకని చెప్పి కొమ్మలు కట్ చేయలేదు, లేకపోతే కొమ్మలు కట్ చేస్తే కొంచెం స్పేస్ వస్తుంది దానికి నీడ పడకుండా. ఇంకో మొక్క ఇదిగోండి, ఇది కూడా అంతే, కొంచెం అయితే ఎగురు కనిపిస్తుంది కానీ ఉపయోగం లేదు, ఇంకా పెరగట్లా. ఇది నా ఫేవరెట్ మొక్క. ఏ మొక్క చెప్పండి? యాపిల్ అనమాట. పెరిగిద్దా లేదా అన్నట్టు పెట్టాను, కానీ కొంచెం హైట్ అయితే అయింది. ఇదిగోండి ఇక్కడి నుంచి పెరిగిందనమాట హైట్ అయితే. చూడాలి, యాపిల్ కాపిస్తాం మా ఇంట్లో అయితే. మా అమ్మ వేసింది పచ్చ టమాటాల చెట్టు. ఇది పండుతీ అని చెప్పి చూసింది. ఏంటో పండట్లేదని చెప్పి నిన్నే గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ టమాటా దీని రకమే ఇంత గ్రీన్ కలర్లోనే ఉంటుంది, కానీ ఇంకా కలర్ అయితే రాదు, రెడ్ కలర్లో, అదొక రకం. ఇదిగోండి చుక్కమల్లి పూలు. ఇప్పుడైతే చాలా తక్కువగా అనిపిస్తుంది. మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టాను కదా, అప్పుడు ఎంత పెద్ద అయిందో చూడండి. ఇప్పుడైతే బాగుంది కదా. నిండా అక్కడక్కడ కనకాంబరాలు ఉన్నాయి. పెరట్ చూడండి అంతా ప్లాస్టిక్ కనిపిస్తుందా. మళ్ళీ తమలపాకు ఒకటి పెట్టాను కదా, హైట్ వచ్చింది. కానీ ఇది తమలపాకు నేను వేరే వాళ్ళ ఇంట్లో చూసాను, చాలా మందంగా వచ్చింది అనమాట. వాళ్ళదైతే ఆకు మరి ఇదేంటో చిన్నది అనుకుంటా, తమలపాకు రకం. ఇంకా అంతే పెరిగింది. ఇది పెంచి నాకై చిరాకు వచ్చేసింది. ఇంకా ఈ డ్రాగన్ మొక్క పెట్టి కూడా ఎన్నాళ్ళు 3 years అయిపోయింది. సపోటాను ఇది కలిపి పెట్టాను. నేను ఏతర్లో వర్క్ చేసేటప్పుడు పెట్టిన మొక్క అక్కడ ఉండేది కదా అంతకుముందు కార్నర్లో, ఇక్కడ తీసుకొచ్చాను. అయినా అయితే పెరగట్లేదు, ఇంక వదిలేసా దీన్ని. ఇక్కడ దీన్ని కట్టాను, ఈసారి వస్తే వచ్చింది, లేకపోతే లేదు. స్టెమ్స్ అయితే కొత్తవి మనకి పుడతానే ఉన్నాయి. డాబా మీద కూడా పెట్టాను కదా, సేమ్ ఇదే. మన మల్బరీ మాత్రం మంచిగా వస్తుంది. నేను మీషోలో పెట్టిన మొక్క ఎంత అయింది అనుకోలా. ఇదిగోండి ఇదొకట, ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుందా, ఇది. ఈ కాయలు అయితే వదిలేసింది మా అమ్మ, తినట్లేదు, పక్షులు వచ్చి తింటున్నాయి అనమాట. ఇదిగోండి ఒకటైతే కోస్తున్నాను, పిందెలే పండిపోతున్నాయి ఇవి, బుడ్డయ్యే. బాగుంది కదా చూడ్డానికి, స్వీట్గా ఉంటుంది ఇప్పుడు తింటే. కానీ నేను పింక్గా ఉన్నప్పుడే తినేస్తా, పుల్లగా బాగుంటాయని. మా అమ్మకి అయితే కోసుకోవడానికి కూడా బద్దకమే, వదిలేసింది ఇక. ఇదిగోండి పూత ఎంత ఉందో. మొన్న మా అక్క వచ్చినప్పుడు అయితే మంచిగా కోసాము, ఇవి కూడా వదిలేసింది సపోటా కాయలు. ఇవ్వండి చెట్టు కాయలు అయితే వచ్చినాయి. నిన్నే చెట్టు దగ్గరికి వచ్చా, ఇంటికి రాగానే ఫస్ట్ నా మొక్కల దగ్గర చూసుకోవడానికి వస్తే ఏముంది, రాలిపోయింది. ఈ పిట్టలు కొడితే తొందర పండుతాయి అంట, ఆ మాట అయితే నిజమే. నేను జస్ట్ పట్టుకోగానే ఒక కాయ రాలిపోయింది, ఎప్పటి నుంచో ఉంది కానీ పండట్లేదు. ఇదిగోండి నాటి అండి ఇవి. విజయవాడ సిద్ధార్థ కాలేజ్ ఈవెంట్ పెట్టినప్పుడు తీసుకొచ్చాను కదా ఈ మొక్క. 3 సంవత్సరాలకి ఫలితం అయితే వచ్చింది మంచిగానే. చూసారా నా మొక్క. దీనికి కూడా నిన్న ఎరువు అయితే వేసాను. ఈ ఎరువు కనుక పనిచేసిందంటే ఇంకొక 10 kgs అయితే పెడతా, మళ్ళీ ఆర్డర్ పెడతాను నా మొక్కల కోసం. ఇదిగోండి సపోటా. ఇదేమో ఒంటరెక్క మందారం చెట్టు, రెడ్ కలర్. ఇంకా గులాబీ మొక్కలు చూపిస్తున్నాను చూడండి మా ఇంట్లోవి. ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లో పెట్టా. ఇది ఎలాంటి కలర్ అంటే డార్క్ బ్లూ కలర్ ఉంటుంది కదా, వంకాయ కలరు, ఆ కలరు. మరి ఎలా వచ్చిందో తెలీదు. గులాబీ పువ్వుల్లో ఆ కలర్ ఉండిద్దని కూడా తెలియదు, ఏదో చూసా పిక్చర్లో. సర్లేని పెట్టా, మొక్క అయితే మంచిగా పెరుగుతుంది. ఇదొకటి, ఇది బేబీ పింక్ విత్ వైట్ అన్నమాట కాంబినేషను.
ఈ రెండు పెట్టా ఇంటో తీగెళ్ళి వెళ్తుంది పొడుగ్గా. ఇదేమో రేకాయ చెట్టు అంటుంది మా అమ్మ. మేమైతే వేయలేదు ఈ ముళ్ళ చెట్టు. మరి పిట్టలు ఏమన్నా తినేసేసి పడేసినట్టుంది. ఇదిగోండి, సర్లే ఏదో కాయలు వస్తాయని వదిలేసాం. ఇంకా 3-4 మంత్స్ చూసి ఇన్కేస్ రాకపోతే తీసేస్తాం. అక్కడ ఒక ఆగడమల్లి చెట్టు ఉంది. ఇవన్నీ మొన్న విత్తనాలు అయితే వేసాను నేను లైన్గా, చాలా రకాలు వేసాను. ఇంట్లో పందికొక్క అయితే తిరుగుతుంది బయట నుంచి వచ్చేసేసి, ఎలా వస్తుందో తెలియట్లా. అదైతే కొత్త మొక్కలు అన్నీ కొట్టేస్తుంది. ఇదేమో స్వీట్ లెమన్ పెట్టాను, ఇంత పెరిగిన దాన్ని కొమ్మ వీడ్చేసింది. మళ్ళీ గుచ్చిందంట మా అమ్మ, మళ్ళీ ఈ హైట్కి వచ్చింది. ఇక్కడ నుంచి పైన ఉన్న కాడంతా తినేసేసింది అది. ఇదే తామర మొక్క నాకు తెలీదు, ఇది మరి ఎలా వచ్చిందో. బాగుంది కదా, మామూలు తామర మొక్కలు నీళ్ళలో ఉంటాయి, మరి ఇదేం మొక్క నాకైతే తెలీదు. ఇక్కడ మంచిగా కారబంతి పూల మొక్కలు అయితే వేసాను ఈ లైన్ మొత్తం మొలిచినాయి, కానీ ఇదే తినేసింది. ఇదిగోండి, ఇప్పుడే మొలుస్తున్నాయి. ఎండ బతకనిస్తుందో లేదు చూడాలి. ఇక ఇవేమో ఈ పూలు బాగుంటాయి వైట్ కలర్లో, బయట ఉంటే తీసుకొచ్చి పెట్టింది. ఇది మందార మొక్క. బొప్పాయి చెట్లు ఎప్పుడు ఉంటాయి 24/7 మా ఇంట్లో అయితే. ఇదిగోండి మా పెరడైతే ఇది. మల్బరీ మర్చిపోయా, వాటర్ యాపిల్. ఇదిగోండి, వాటర్ యాపిల్ కూడా 1.5 year అవుతుంది పెట్టి. నిన్నేంటో మా చెట్టు కొత్త పురుగు అయితే చూసారా? ఏంటో ఇవి ఉంటాయి కదా పాతకాలం వీళ్ళు వాడేవాళ్ళు, సిగరెట్ల చుట్టలు, అలా జుట్టేసింది. ఏం పురుగో మరి, సర్లే అని చెప్పి దీన్ని ఒకదాన్ని ఓపెన్ చేసి చూసా, ఏం లేదు ఇందులో. ఆకు మొత్తం భలే రౌండ్కి తిప్పింది, ఏం లేదు ఇందులో. ఓపెన్ చేస్తే మొత్తం ఆకే. ఏంటో నా మొక్కను చంపేస్తుంది అది. ఇదిగోండి మన చెట్టు అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, కానీ బరువుకి ఎండు పడిపోతుంది. ఇంకా 2 years ఉంది దీని టైము. మనం ఏ మొక్క పెట్టినా 3 yearsకి అయితే వస్తుందంట. దీని స్మెల్ భలే ఉంది, వాటర్ యాపిల్ది ఆకుదైతే. ఈక్లీస్ చెట్టు ఆకు ఉంటుంది కదా, సేమ్ అదే స్మెల్ వస్తుంది. ఇదిగోండి గులాబీ చెట్టు, విజయవాడ నుంచి తెచ్చాము. దీని పూలు ఒక 300 పూలు పూసుంటాయి మొత్తం పెట్టినప్పటి నుంచి. అన్ని పూలే. ఈ లైన్ మనం నడవడానికి లేదు ఇటు సైడ్ మేము. ఇదిగోండి బట్టలన్నీ పాడైపోతున్నాయి ఇటు నుంచి. సర్లే ఇది అల్లా అంటు తొక్కేసేసి ప్లేస్ మారుస్తూ ఉంటుంది మా అమ్మ. చూడాలి, ఇది మొత్తం ఆ కార్నర్లో పెడతాం, మంచిగా పూలు వస్తాయి, దేవుడు పెట్టుకోవచ్చు. ఇవన్నమాట టోటలు. నా మొక్కలు నచ్చితే వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.